హై ఫ్రెండ్స్, దిస్ ఈజ్ రఫీ. వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, బ్యాంక్ నిఫ్టీ క్లోజింగ్ ప్రైస్ వచ్చి 52,750 దగ్గర అయితే క్లోజ్ అవ్వడం జరిగింది బ్యాంక్ నిఫ్టీ. సో బ్యాంక్ నిఫ్టీలో నేను నిన్న వీడియోస్ కూడా మీకు చెప్పడం జరిగింది. ఆల్రెడీ నేను మార్కెట్లో కొద్దిగా రాంగ్ బయింగ్ వెళ్ళింది. దీని ఇంపాక్ట్ కొద్దిగా ఉండాల్సిన అవసరం ఉంది. మార్కెట్ కొద్దిగా సెల్లింగ్ ప్రెజర్ రావాలి కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే మనకి ఫ్లడ్ రేపు ఈరోజు నైట్కి, అంటే మనకి ఇండియా టైం ప్రకారం చూసుకుంటే 11:30కి నైట్ 11:30 PM మాత్రం ఫెడరల్ యొక్క న్యూస్ అయితే రావడం జరుగుతుంది. ఎఫ్డీ అనమాట రేట్ కట్టేసి చాలామంది 0.25 బేసిక్స్ నుంచి 0.50 బేసిక్ అయితే రేట్ కట్ ఆఫ్ అయితే ఉండే అవకాశం ఉందని చెప్పి చాలామంది అనాలిసిస్ అంటున్నారు. ఇది వరల్డ్ వైడ్గా వచ్చిన న్యూస్ అనమాట. ఎకనామిక్ పరంగా మనం చూసుకుంటే మాత్రం ఈ న్యూస్ వస్తే డెఫినెట్గా మార్కెట్లో కొద్దిగా మార్కెట్ యాక్సెప్ట్ చేస్తే పర్లేదు, నో ప్రాబ్లం. మార్కెట్ ఎప్పుడైతే యాక్సెప్ట్ చేయలేదో మాత్రం డెఫినెట్గా మార్కెట్లో ఒక సెల్లింగ్ ప్రెజర్ రావాలి. అది కూడా మార్కెట్, ఎందుకంటే ఇక్కడ నుంచి మార్కెట్ ఒక రాంగ్ బయింగ్ వెళ్ళింది కాబట్టి ఆ లెవెల్ని మార్కెట్ క్యాప్చర్ చేసుకోవాలి. కాబట్టి మళ్ళీ ఒక సెల్లింగ్ ప్రెజర్ రావాలి. సెల్లింగ్ ప్రెజర్ వచ్చిన తర్వాత మళ్ళీ ఫ్రెష్ బయర్స్ వస్తారు. ఇక్కడ నుంచి ఫ్రెష్ బయర్స్ ఎప్పుడైతే వచ్చిందో మార్కెట్ మళ్ళీ అక్కడ నుంచి ఒక అప్సైడ్ మొమెంటం మళ్ళీ మన టార్గెట్ అయితే ఈ లెవెల్ అయితే పెట్టుకోవడం జరుగుతుంది అన్నమాట. సో అదేవిధంగా మనకి ఓవరాల్గా మనం చూసుకుంటే మాత్రం బ్యాంక్ నిఫ్టీ బయ్యర్స్ చేతులు, నిన్న కూడా చెప్పాను మీకు, బయ్యర్స్ చేతిలో ఉంది మార్కెట్, సెల్లింగ్ చేతులు. కానీ ఇది అడ్జస్ట్మెంట్ పరంగా మనం చూసుకుంటే మాత్రం డెఫినెట్గా మార్కెట్ సెల్లింగ్ ప్రెజర్ అయితే రావాల్సి వస్తుంది అనమాట. ఓకేనా, ఎందుకంటే నేను ఆల్రెడీ 85% నేను నిన్న కూడా చెప్పాను, 85% అయితే నేను ప్రాఫిట్ బుక్ చేశాను. 15% అయితే నేను హోల్డింగ్లో పెట్టుకోవడం జరుగుతుంది కూడా చెప్పడం జరిగింది. రేపు నేను టార్గెట్, రేపు ఒకవేళ ఈ మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యే అవకాశం ఉంది రేపు బ్యాంక్ నిఫ్టీ. సో బ్యాంక్ నిఫ్టీ 53,000 నుంచి 53,200 మధ్యలో గ్యాప్ అప్ ఓపెన్ అయ్యే అవకాశం ఉంటుంది అనమాట రేపు మార్నింగ్. ఈ గ్యాప్ అప్ ఓపెన్ అయితే మాత్రం డెఫినెట్గా మార్కెట్లో నేను 15% కూడా ఫుల్ ఫిజ్గా 100% అయితే ఫుల్ ఫిజ్గా మార్కెట్లో ప్రాఫిట్ బుక్ చేయడం జరుగుతుంది. నా టార్గెట్ వచ్చేసిన తర్వాత ఎందుకంటే వాల్యూమ్ చూసి ఇంటర్డే బేసిక్లో నేను రేపు వాల్యూమ్ చూసి ఇంటర్డే బేసిక్లో ప్లే చేసుకుంటాను. ఒకవేళ వాల్యూమ్ సహకరించిపోతే రేపు మాత్రం మార్కెట్ నుంచి ఎగ్జిట్ అయిపోతాను నేను రేపు ఒక రోజుకి. ఎందుకంటే రేపు హెవీ వాలిటిలిటీ ఉండే అవకాశం ఉంది. మార్కెట్ ఏమాత్రం అర్థం కాకపోయినా మార్కెట్ ఫుల్ ఫిజ్గా వాలిటిలిటీ ఉంటుంది. ఈ వాలిటిలిటీలో మనకి ఏదైనా స్టాప్ లాస్లు కూడా హిట్ అవ్వమన్నమాట. మీరు స్టాప్ లాస్ పెట్టిన కూడా హిట్ అవ్వమాట. సో దాని గురించి జాగ్రత్తగా ఉండండి. రేపు మార్కెట్లో మాత్రం కాషియస్గా ఉండండి. రేపు ఒక్కరోజు ఎగ్జిట్ అవ్వండి మార్కెట్ నుంచి. నా కొత్త వాళ్ళు అయితే సో మార్కెట్లో మాత్రం రేపు కొత్త వాళ్ళు అయితే కొద్దిగా ఎగ్జిట్ అవ్వమని చెప్తాను. నేను అంచనా ప్రకారం మార్కెట్ ఏమాత్రం అర్థం చేసుకుంటే మాత్రం మార్కెట్ మళ్ళీ ఒక ఆల్ టైమ్ హైని క్రియేట్ చేసుకుంటుంది. ఆల్ టైమ్ హై అంటే ఆల్రెడీ మనకు ఆల్ టైమ్ హై 53,380 కాబట్టి ఒక 15 రూపాయలు ఆల్ టైమ్ హై ఉంటుంది. అక్కడ నుంచి మళ్ళీ కొద్దిగా సెల్లింగ్ ప్రెజర్ వచ్చే అవకాశం ఉంటుంది అన్నమాట. ఓకేనా, సో రేపు మాత్రం జాగ్రత్తగా ఉండి. సో ఇంటర్డే బేసిక్లో ఒక సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ చూద్దాం ఫ్రెండ్స్. చూడండి, నేను మీ ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను, మల్టిపుల్ టైం ఈ లెవెల్ని సపోర్ట్ చేసుకుంది మార్కెట్. రెసిస్టెన్స్ జోన్ కూడా ఈ లెవెల్ని మల్టిపుల్ టైం రెసిస్టెన్స్ క్రియేట్ చేసుకుంటుంది మార్కెట్. సో ఈ లెవెల్ని మాత్రం కొద్దిగా రెసిస్టెన్స్ ఫేస్ చేసుకుంది. ఈ లెవెల్ మాత్రం ఈ రోజు మాత్రం ఈ లెవెల్ని బ్రేక్ చేయడం జరిగింది. బ్రేక్ చేసిన వెంటనే అయితే ఇంటర్డే బేసిక్లో అయితే ప్లే చేయడం జరిగింది. సో అయితే మార్కెట్లో మాత్రం కొద్దిగా అంటే ఇంటర్డే బేసిక్లో ప్లే చేశాను. నేను 50% మాత్రం రేపు మాత్రం 80% మాత్రం ప్రాఫిట్ బుక్ చేసే తీరిన తర్వాత అక్కడి నుంచి మార్కెట్ సెల్లింగ్ వస్తే మళ్ళీ నాకు డిస్కౌంట్లో దొరుకుతుంది. ఆప్షన్స్ అయితే డిస్కౌంట్లో దొరుకుతాయి మాత్రం. డిస్కౌంట్లో దొరికితే డెఫినెట్గా మార్కెట్లో మళ్ళీ నేను బైక్ చేయడం జరుగుతుంది. నా టార్గెట్ 53,000 నుంచి 53,200 అయితే పెట్టుకోవడం జరుగుతుంది అనమాట. సో ఓకేనా, నా టార్గెట్ ఇది రేపు. సో రేపు ఒకవేళ ఫెడరల్ న్యూస్ ఏదైనా ఇంపాక్ట్ చేస్తే మాత్రం మార్కెట్కి ఓ మూమెంట్ ఉంటుంది. లేని పక్షంలో మాత్రం ఒక సెల్ ఆఫ్ అయితే వచ్చే అవకాశం ఉంది. సో ఇది బ్యాంక్ నిఫ్టీ యొక్క నా వ్యూ. సో ఇప్పుడు ఒకసారి మనకి నిఫ్టీ ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. సో చెప్పడం మర్చిపోయినా, మనకు ఒకవేళ సెల్లింగ్ ప్రెజర్ వస్తే మాత్రం ఓవరాల్గా 49,000 దగ్గర అయితే ఫుల్ ఫిజ్గా మనకు ఒక 100% అయితే సపోర్ట్ లెవెల్ ఉంది. యాక్చువల్ తర్వాత మనకి 50,000 సపోర్ట్ లెవెల్ ఇది బ్రేక్ చేయకూడదు. ఒకవేళ బ్రేక్ చేస్తే మాత్రం ఈ లెవెల్ మాత్రం 100% అయితే మనకి వర్కౌట్ అవుతుంది అనమాట. సో ఓకేనా, సో ఒకవేళ మార్కెట్లో మాత్రం ఇంత సెల్లింగ్ రాదు, 49,000 దగ్గర వచ్చేంత సెల్లింగ్ రాదు. మేబీ చెప్పలేం, మార్కెట్లో ఏదైనా జరగవచ్చు. ఇది జరుగుతుంది, ఇది జరగదని చెప్పి కాదు, మార్కెట్లో ఏదైనా జరగచ్చు. రాత్రి తలరాత్రులు మారిపోవచ్చు. బికారీగా ఉన్నవాడు కోటీశ్వరుడు అయిపోవచ్చు, కోటీశ్వరుడుగా ఉన్నవాడు బికారీ కూడా అయిపోవచ్చు అనమాట ఆప్షన్లో మాత్రం. ఓకేనా, సో మార్కెట్లో ఏదైనా కావచ్చు. ఇది అవుద్ది అని చెప్పి ఎక్స్పెక్ట్ కాదు. మార్కెట్లో అదృష్టం బాగున్నంతసేపు ప్రాఫిట్ వస్తే, అదృష్టం అంటే మనకి అదృష్టం అని కూడా కాదు, వ్యూ అనమాట. మన వ్యూ బాగున్నంతసేపు మనకి ప్రాఫిట్ బుక్ చేసుకుంటూ ఉండొచ్చు. వ్యూ ఎప్పుడైతే డిస్టర్బెన్స్ అవుతుందో అప్పుడు మనకి లాస్ మేకర్ ట్రేడర్గా మిగిలిపోతాం అనమాట. ఓకే, సో అందుకనే మనకి
మార్కెట్ యొక్క వ్యూ, మార్కెట్ యొక్క వాల్యూమ్, మార్కెట్ టెక్నికల్ అనాలిసిస్, మార్కెట్ యొక్క న్యూస్ కంపల్సరీగా మనకి తెలుసుకుని ఉండాలి మార్కెట్లో మనం ప్లే చేయాలి అంటే. ఓకేనా. సో మనకి 50,000 వరకు అయితే నేనైతే అంత సెల్లింగ్ రాదు, 49,000 సెల్లింగ్ వచ్చే అవకాశం ఉండదని చెప్పి అనుకుంటున్నాను. వారాలకు వస్తే 51,000 దగ్గరికి వచ్చే అవకాశం ఉంది నాకు. ఒకవేళ సెల్లింగ్ వస్తే 51,000గా, ఒకవేళ మరీ దారుణమైన న్యూస్ వస్తే అప్పుడు మార్కెట్ కొద్దిగా సెల్లింగ్, డైరెక్ట్ సెల్లింగ్లో వస్తే అక్కడి నుంచి మళ్ళీ నేను మార్కెట్లో కాల్ ఆప్షన్ అయితే హోల్డ్ చేసుకోవడానికి ఉంటాను అనమాట. సో అదేవిధంగా మనకి ఒకసారి నిఫ్టీ ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. నిఫ్టీ చూడండి ఫ్రెండ్స్, నిఫ్టీ క్లోజింగ్ ప్రైస్ వచ్చి మనకి 25,343 దగ్గర అయితే క్లోజ్ అవ్వడం జరిగింది నిఫ్టీ. సో నిఫ్టీలో నేను ఆల్రెడీ ఒక సపోర్ట్ అండ్ రెసిస్టెంట్ లెవెల్ కూడా మీకు చెప్పడం జరిగింది. ఈ లెవెల్లోనే మార్కెట్ ఉంది. ఒకవేళ ఈ లెవెల్ ఏదో బ్రేక్ చేస్తే మాత్రం కొద్ది సెల్లింగ్ ప్రెజర్ వచ్చే అవకాశం ఉంది. బ్యాంక్ నిఫ్టీ కొద్దిగా ఆపోజిట్లో వెళ్ళింది. ఎందుకు అలా ఆపోజిట్ అంటే, నేను 2 days బ్యాక్లో వీడియో పోస్ట్ చేసినప్పుడు బ్యాంక్ నిఫ్టీ కంపల్సరీగా 53,000 100% వెళ్లాల్సిన అవసరం ఉందని కూడా మీకు చెప్పడం జరిగింది. 100% వెళ్లాల్సిందే అని చెప్పి నా వీడియోలో నేను మెన్షన్ చేశాను బ్యాంక్ నిఫ్టీకి. అది రేపు ఫుల్ఫిల్గా అవుతుంది. అడ్జస్ట్మెంట్ పరంగా చూసుకుంటే మార్కెట్ వెళ్లాల్సిందే. నిఫ్టీతో కంపేరింగ్ చేసుకుంటే బ్యాంక్ నిఫ్టీ వీక్గా ఉంది కూడా చెప్పడం జరిగింది. ఈరోజు అది వీక్నెస్ కొద్దిగా ఈ ఒక్క రోజులోనే మార్కెట్ అడ్జస్ట్మెంట్ చేసుకుందన్నమాట. రేపు ఏదైనా అవ్వచ్చు మార్కెట్లో అని చెప్పి ఆ అడ్జస్ట్మెంట్ కంప్లీట్ అయిపోయిందంటే అక్కడి నుంచి మార్కెట్లో మాత్రం కొద్ది సెల్ ఆఫ్ వస్తుంది బ్యాంక్ నిఫ్టీలో. ఓకేనా. మన నిఫ్టీ పరిస్థితి చూసుకుంటే మాత్రం నిఫ్టీలో మనం చూసుకుంటే ఓవరాల్గా నిఫ్టీ, సో మనకు ఒక 1 day క్యాట్లో ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. సో నిఫ్టీ మనం చూసుకుంటే మాత్రం విత్ వాల్యూమ్ ప్రకారంగా కింద వాల్యూమ్ ప్రకారంగా మనం చూసుకున్నా సరే, ఇక క్యాండిల్ ప్రకారంగా మనం ఏ విధంగా చూసుకున్నా సరే ఒక బయింగ్ అయితే రాంగ్ బయింగ్ వెళ్ళింది. కొద్దిగా మార్కెట్లో సెల్లింగ్ రావాలా, కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ రావాలా, వచ్చిన తర్వాత మార్కెట్ మళ్ళీ ఒక అప్సైడ్ మూమెంట్ వెళ్తుంది అనమాట. ఇది ఓన్లీ ఇంట్రాడే బేసిక్లోనే యూజ్ అయ్యేది ఫ్రెండ్స్. ఈ లెవెల్, ఈ రెసిస్టెంట్ లెవెల్ మాత్రం ఆల్ టైమ్ హై రెసిస్టెంట్ లెవెల్ అనమాట. ఇది మాత్రం ఓన్లీ ఇంట్రాడే బేసిక్లో మనం ప్లే చేసుకోవడానికి మాత్రం హోల్డింగ్ పర్పస్లో అయితే ఇది వర్కౌట్ అవుతుంది అంతగా, ఎందుకంటే వాల్యూమ్ సహకరించట్లేదు దానికి. సో ఓకేనా. సో మనం ఒకసారి ఇంట్రాడే బేసిక్లో చూద్దాం. సో ఒకవేళ రేపు సెల్లింగ్ ప్రెజర్ వస్తే మాత్రం డెఫినెట్ ఫస్ట్ నా సపోర్ట్ లెవెల్ అయితే మాత్రం 24th అది కూడా చూపిస్తాను ఫ్రెండ్స్. ఈ లెవెల్ దగ్గర అయితే ఫస్ట్ నా సపోర్ట్ లెవెల్ ఉంది. ఈ లెవెల్ని కంపల్సరీగా మార్కెట్ రేపు ఇంట్రాడే బేసిక్లో కావచ్చు, హోల్డింగ్ పర్పస్లో కావచ్చు, మనకి ఏదైనా ఒకసారి మార్కెట్ ఒక సెల్లింగ్ ప్రెజర్ వస్తే డైరెక్ట్గా ఒక బ్యాడ్ న్యూస్ వస్తే సెల్లింగ్ వచ్చి మార్కెట్ కొద్దిగా ఇక్కడ సపోర్ట్ తీసుకుని మార్కెట్ అక్కడి నుంచి సెల్లింగే జరగాలి జరుగుతుంది అనమాట. సో దాని గురించి వాల్యూమ్కు సహకరిస్తుంది దీనికి సపోర్ట్ లెవెల్కి. సో దాని గురించి మాత్రం ఈ లెవెల్ దగ్గర నుంచి మాత్రం సపోర్ట్ తీసుకుని మార్కెట్ సెల్లింగ్ ప్రెజర్ వచ్చే అవకాశం పాసిబిలిటీ ఉంది. ఇన్ కేస్ అలా కాకుండా బ్యాడ్ న్యూస్, రేపు భయంకరమైన బ్యాడ్ న్యూస్ ఉంది కాబట్టి మార్కెట్లో ఒకవేళ ఇన్ కేస్ మార్కెట్లో డైరెక్ట్గా సెల్లింగ్ వచ్చేస్తే, ఈ లెవెల్ దగ్గర నుంచి సెల్లింగ్ వచ్చేస్తే మాత్రం నేను ఇందాక చెప్పినట్టుగానే మనకి 24,500 దగ్గర అయితే కొద్దిగా ఫుల్ ఫిజ్గా మన ఈ లెవెల్ దగ్గర నుంచి ఒక సపోర్ట్ లెవెల్ అయితే కొంచెం ఈ లెవెల్ దగ్గర నుంచి మార్కెట్ ఫుల్ ఫిజ్గా సపోర్ట్ లెవెల్ అయితే ఉంది ఫ్రెండ్స్. మనకి ఈ లెవెల్ బ్రేక్ చేస్తే మాత్రం డైరెక్ట్గా బ్రేక్ చేయాలి. బ్రేక్ చేస్తే మాత్రం ఇక్కడ మాత్రం 100% మార్కెట్లో మాత్రం ఈ లెవెల్ దగ్గర నుంచి మార్కెట్ ఒక బౌన్స్ బ్యాక్ అయ్యే అవకాశం మార్కెట్ పాసిబిలిటీ ఉంది. అది కూడా మనకి ఆఫ్టర్నూన్ నుంచి అవ్వాలి. సెల్లింగ్ మార్నింగ్ సెషన్ అంతా సెల్లింగ్ అయిపోతే ఆఫ్టర్నూన్ నుంచి మాత్రం ఈ లెవెల్ దగ్గర నుంచి మాత్రం మార్కెట్లో సపోర్ట్ లెవెల్ అయితే తీసుకుని అప్సైడ్ మూమెంట్గా వెళ్ళే పాసిబిలిటీ ఉంది. ఒకవేళ ఇన్ కేస్ మార్కెట్ ఈ లెవెల్ దగ్గరికి వచ్చి ఆగిపోతే, ఒకవేళ ఇన్ కేస్ భయంకరం సెల్లింగ్ జరిగి ఒకవేళ ఆగిపోతే, అంత సెల్లింగ్ జరగదు, ఏదైనా మేబీ అవ్వచ్చు. ఒకవేళ సెల్లింగ్ జరిగితే మాత్రం మరుసటి రోజు మాత్రం ఈ లెవెల్ దగ్గర నుంచి మాత్రం బయింగ్ మళ్ళీ 24,000 నుంచి బయింగ్ అయితే వచ్చే అవకాశం పాసిబిలిటీ ఉందన్నమాట. సో ఓకేనా. సో మనకి రెసిస్టెంట్ లెవెల్ అయితే ఆల్ టైమ్ హైలోనే పెట్టుకుంది. ఎందుకంటే ఆల్రెడీ ఆల్ టైమ్ హైని టచ్ అవుతూనే ఉంటుంది కాబట్టి మార్కెట్ 25,500 దగ్గర అయితే 25,500 దగ్గర అయితే మాత్రం ఒక సెల్లర్స్ అయితే కూర్చుని ఉన్నారు. ఈ లెవెల్ దగ్గర నుంచి ఈ లెవెల్ రేపు తీస్తుందని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేయదు. ఒకవేళ ఇన్ కేస్ ఏదైనా రేట్ కట్ మార్కెట్కి హెల్పింగ్ అయితే మాత్రం ఈ లెవెల్ బ్రేక్ చేస్తే, లేదని పక్షంలో ఈ లెవెల్ అంతగా బ్రేక్ చేసే పాసిబిలిటీ లేదనమాట. ఓకేనా. రేపు మాత్రం కొద్దిగా కొత్త వాళ్ళు మాత్రం ఉంటే మాత్రం కొద్దిగా ఎగ్జిట్ అవ్వండి మార్కెట్ నుంచి. మార్కెట్ రోజు ఉంటుంది, రేపు ఒక్క రోజుతో అయిపోదు. మన దగ్గర డిమాట్ అకౌంట్లో డబ్బులు ఉంటే మనం ఎప్పుడైనా ట్రేడ్ చేసుకోవచ్చు. సో దాని గురించి రేపు ఏమాత్రం మార్కెట్గా అర్థం కాకపోతే వాలటిలిటీ ఉండే అవకాశం ఉంది. ఆ వాలటిలిటీ 3x వాలటిలిటీ, 4x వాలటిలిటీ, 5x వాలటిలిటీ అది మార్కెట్ ఓపెన్ అయిన దాన్ని బట్టి మనం తెలుస్తుంది అనమాట. మార్కెట్ ఓపెన్ అయిన దాన్ని బట్టి మనకి చాలా మటుకు అజంప్షన్ చేయొచ్చు మార్కెట్ని. తర్వాత 9:30 నుంచి మార్కెట్ ఫుల్ ఫిజ్గా మనకు అర్థమైపోద్ది మార్కెట్ ఏ విధమైన కంట్రోల్లో ఉందో, బయర్స్ కంట్రోల్ ఉందో, సెల్లర్స్ కంట్రోల్లో ఉందో కూడా
మనకి 9:30 తర్వాత కొద్దిగా ఒక అంచనా వస్తుంది. సో ఇదన్నీ తెలియాలంటే వాల్యూమ్ తెలియాలి మనకి. వాల్యూమ్తో కూడుకున్న మార్కెట్ కాబట్టి వాల్యూమ్ ఏ విధంగా మనం రీడ్ చేయాలి, ఏ విధంగా తెలియాలి అవన్నీ మనం రానున్న రోజుల్లో నేర్చుకుందాం వన్ బై వన్. ప్రజెంట్ మాత్రం లెవెల్స్ అయితే మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్ మనకి నిఫ్టీలో కానీ బ్యాంక్ నిఫ్టీలో కానీ నా వ్యూ ఇది అనమాట. సో మీరు కూడా ఆప్షన్లో ట్రేడ్ చేసేవాళ్ళైతే జాగ్రత్తగా ట్రేడ్ చేస్తాను ఆశిస్తున్నాను. నా వీడియో వాచ్ చేసిన థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.